హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరు కూడా నాతో పాటు ప్రార్థించండి దయచేసి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాदी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. సో మనం చర్చిస్తున్నది 10వ అధ్యాయము. సో 10వ అధ్యాయంలో మనం 31వ శ్లోకం వరకు ఆల్రెడీ చూసాము. సో ఇవాళ 32, 33 ఈ రెండు శ్లోకాలు చూద్దాం. సో చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి, నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. 32వ శ్లోకం ఇంద్రజ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండం. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. సర్గానామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున ఆధ్యాత్మ విద్యా విద్యానాం వాద ప్రవదతామహం. అనువాదము: ఓ అర్జున, సమస్త సృష్టులకు నేనే ఆది అంతము మధ్యం కూడా అయ్యున్నాను. విద్యలన్నింటిలోనూ నేను ఆధ్యాత్మిక విద్యను, తార్కి తార్కికులలో నేను నేను కడ కడపటి సత్యమును. ధన్యవాదాలు. హరే ఇంకా కృష్ణ. ఈ ఈ ఈ శ్లోకం కూడా చదవండి, 33. అక్షరానామకా అక్షరానామకారోऽస్మి ద్వంద్వ సామాసికస్య చ అహమేవాక్షయః కాలో దాతాహం విశ్వతోముఖః. భావ భావము: అక్షరాలలో నేను అకారమును, సమాసాలలో నేను ద్వంద్వ సమాసమును, నేను అక్షయమైన కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. సో ఇవాళ మనం చూద్దాం. సో 32వ శ్లోకంలో ఇంకా ఇవాళ కొంచెం టెక్నికల్ కూడా ఉంటుంది డిస్కషన్. సో అందుకనే నేను స్క్రీన్ మీద కూడా కొన్ని విషయాలు రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేని ద్వారానైతే ఇంకా ఈజీ అవుతుంది. ఓకేనా? సో మొట్టమొదటిగా ఈ శ్లోకంలో మనం చూసాము, సర్గాణం ఆదిరంతశ్చ మధ్యం చైవాహం అర్జున. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను ఆదిని, నేను మధ్యము, ఇంకా నేను అంతము. సో ఇటువంటి ఒక శ్లోకం ముందు కూడా వచ్చింది ఇదే అధ్యాయంలో. అది 20వ శ్లోకం. కానీ అక్కడ భూతానాం అని చెప్పారు, ఇక్కడ సర్గాణం అని చెప్పారు. సో భూతానాం అంటే జీవాత్మల గురించి మాట్లాడుతున్నారు అక్కడ, రైట్. ఇంకా సర్గాణం అంటే ఇక్కడ సృష్టి గురించి మాట్లాడుతున్నారు. ఈ భౌతిక సృష్టి ఉంది కదా, దాని గురించి. సో ఈ భౌతిక సృష్టిలో నేను ఆదిని, నేను మధ్యలో కూడా ఉన్నాను, ఇంకా నేను అంతము కూడా అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు. సో దాని అర్థం ఏంటి? మనందరికీ తెలుసు, ఆ భగవంతుడు ఈ యొక్క సృష్టి యొక్క ప్రాసెస్ శ్రీమద్ భాగవతంలో ఎక్స్ప్లెయిన్డ్గా ఉంది. అందులో ఒక విషయం ఉంటుంది, నేను జస్ట్ వైట్ బోర్డ్ మీద డ్రా చేసి చూపిస్తాను. సో మీకు అందరికీ పురుష అవతారాలు తెలుసా? ఎవరికి తెలుసు పురుష అవతారాలు అంటే ఎవరు? కెన్ సంబడి అన్మ్యూట్ అండ్ టెల్? ఎస్, ఎవరు అన్మ్యూట్ చేస్తారా? ఎవరు లేరా? ఓకే, దెన్ ఐ విల్ టెల్. పురుషావతారాలు అంటే 3 విష్ణువులు ఎవరైతే ఉన్నారో, గర్భ ఎస్, కారణోదక్షాయ విష్ణు, గర్భోదక్షాయ విష్ణు, ఇంకా
క్షీరోదక్ష విష్ణు. ఈరోజు. సో ఇది పురుషావతారాలు అంటారు. సో భగవంతుడు ఈ యొక్క ఆ సృష్టి చేసినప్పుడు, సో ఈ ముగ్గురు పురుషావతారాలు అయితే ఉన్నారో, మహావిష్ణువు లేకపోతే కారణదక్ష విష్ణు అని కూడా అంటారు. దాని తర్వాత గర్భదక్ష విష్ణు, జీవి అని రాస్తున్నాను. దాని తర్వాత క్షీరోదక్ష విష్ణు, రైట్. సో మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో వారి శరీరం నుండి అనేక బ్రహ్మాండాలు ఇలా బయటకు వస్తాయన్నమాట. 1 2 3 4 ఇలా అనంత కోటి బ్రహ్మాండాలు, రైట్. కానీ అది ఖాళీగా ఉందన్నమాట. ఉం? సో అది ఖాళీగా ఉన్నందువల్ల గర్భోదక్ష విష్ణు రూపంలో ఆ విష్ణువే దాంట్లో ప్రవేశిస్తారు ఒక్కొక్క బ్రహ్మాండంలో. సో ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క గర్భోదక్ష విష్ణు ఉంటారు. ఓకే, ఇలా. ఇంకా ఈ గర్భోదక్ష విష్ణు యొక్క నాభి నుండే బ్రహ్మదేవుడు ఉద్భవిస్తారు. దాని అర్థం ఏంటి? ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క బ్రహ్మదేవుడు ఉంటారు, రైట్. దాని తర్వాత ఒక్కొక్క బ్రహ్మాండంలో బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత తను ఏం చేస్తారు? ఈ ఖాళీగా ఉండే బ్రహ్మాండాన్ని నింపేస్తారు. దేనితో? 14 లోకాలతో. అవునా? సో భూలోకము, భూవర్లోకం, స్వర్గలోకం, జనలోకం, మహలోకం, ఇవన్నీ కూడా 14 లోకాలు తయారు చేస్తారు. ఒక్కొక్క లోకంలో ఉండే పదార్థాలన్నీ కూడా తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పర్వతాలు, నదులు, పక్షులు, జీవరాశులు, ఇవన్నీ కూడా తయారు చేస్తారనమాట. అప్పుడు ఈ బ్రహ్మాండం అంతా నిండిపోతుంది. అప్పుడు క్షీరోదక్ష విష్ణు ఎవరైతే ఉన్నారో ఈ విష్ణువు క్షీరసాగరంలో ఉంటారనమాట. ఉం? ఈ విష్ణువు గర్భోదక సాగరంలో ఉంటారనమాట. ఇంకా ఈ విష్ణు కారణ సాగరంలో ఉంటారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈ క్షీరసాగరంలో ఉండే ఈ విష్ణు ఎవరైతే ఉన్నారో ఈయన పరమాత్మ రూపంలో అందరి హృదయంలో ప్రవేశిస్తారు. ఎక్కడైతే జీవాత్మలు ఉంటారో వారితో పాటు ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి చెప్పారు భగవద్గీతలో. సో అందరి హృదయంలో పరమాత్మ రూపంలో చేరుతారు. ఇంకా ఇది చేతన వస్తువు. ఇంకా అచేతన అంటే జడ పదార్థంలో కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో ఈ మొబైల్ ఉంది, ఇది జడ పదార్థం, దీనికి ప్రాణం లేదు. కానీ ఇందులో కూడా క్షీరోదక్ష విష్ణు ఒక్కొక్క ఆటంలో ఉన్నారనమాట. అలా కూడా సర్వవ్యాప్తమై ఉన్నారు. ఇంకా అదే క్షీరోదక్ష విష్ణు నా హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నారు. నేను చేసే ప్రతి ఒక్క కార్యానికి సాక్షిగా అక్కడ ఉన్నారు. ఉపదృష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వర. సో ఆ విధంగా. ఉం? సో అలా అని భగవంతుడి సృష్టిని చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో దాని అర్థం ఏంటి? స్టార్టింగ్లో కూడా ఉన్నారు. స్టార్టింగ్లో అంటే వెరీ బిగినింగ్లో నుంచి, ఎక్కడైతే ఫస్ట్ ఖాళీ బ్రహ్మాండం వచ్చింది, దాని తర్వాత ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ జరిగింది. దాని తర్వాత బ్రహ్మదేవుడి ద్వారా ఈ సృష్టి కార్యం అంతా చేయించారు. ఉం? దాని తర్వాత లాస్ట్కి అంతము అనంటే ప్రళయం. ఈ బ్రహ్మాండం అంతం అవ్వడం అంటే ప్రళయం వస్తుంది కదా, శివుడు తాండవం చేస్తారు, రైట్. సో అప్పుడు ప్రళయం జరుగుతుంది. ఆ, సో బ్రహ్మదేవుడు ఇంకా శివుడు కూడా ఇద్దరు భగవంతుడి గుణావతారాలు, రైట్. సో ఆ లెక్క ప్రకారం భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఇది కంప్లీట్గా జరుగుతుంది. సృష్టి కానివ్వండి, బ్రహ్మదేవుడు సృష్టించడము, శివుడు దాన్ని ప్రళయం చేయడము, ఇంకా శ్రీ మహావిష్ణువు మెయింటైన్ చేస్తారు. అవునా? విన్నారా? ఈ మూడు మనం విన్నాము: సృష్టికర్త, మెయింటైనర్, ఇంకా డిస్ట్రాయర్. ఈ ముగ్గురు కూడా యాక్చువల్గా కృష్ణుడినే ప్రతినిధిస్తున్నారు. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఇంకా శివుడు ప్రత్యేకంగా, ఇంకా విష్ణువు గుణావతారాలు అనమాట, రైట్. సో అందుకనే నేనే ఆదిని, నేనే మధ్యలో ఉన్నాను, నేను అంతంలో కూడా ఉన్నాను. ఆదిని అంటే నేను సృష్టించాను, మధ్యలో ఉన్నానంటే నేను మెయింటైన్ చేస్తున్నాను. అవునా? ఈ లోకాన్ని చూడండి, మెయింటెనెన్స్ ఉందా లేదా? ఎక్కడ వర్షాలు వస్తున్నాయి, సూర్యుడు టైంకి వస్తున్నారు. ఎంత మెయింటెనెన్స్ ఉంటే అన్ని టైంకి నడుస్తున్నాయి. మెయింటెనెన్స్ లేకపోతే ఇది టైంకి ఉండదు. ఒకరోజు సూర్యుడు వచ్చారు, 4 రోజులు రాలేదు, అలా అవ్వట్లేదు. ప్రతిరోజు పక్కాగా మెయింటెనెన్స్ అంతా జరుగుతుంది. వర్షాలు వస్తున్నాయి, రైట్. సో ఆ విధంగా. మరియు అంతము, ప్రళయము, అది కూడా భగవంతుడి ఆధీనంలోనే జరుగుతుంది అనమాట. సో అందుకనే దాని అర్థం అది సర్గాణం. ఓకేనా? దాని తర్వాత ఇంకేముంది ఇక్కడ ఈ శ్లోకంలో? ఆ, అధ్యాత్మ విద్యానాం అని చెప్పారు, రైట్. సో విద్యలలో అధ్యాత్మ విద్యను అనేక విద్యలు ఉన్నాయి. అవును, అక్కడ ఇక్కడ అవిద్య గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ విద్య అంటే ఇది కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ కాదు, దాన్ని అవిద్య అంటారు, రైట్. విద్య అంటే ధర్మముతో కూడినటువంటి జ్ఞానమే, కానీ దాంట్లో కూడా ఉన్నతమైన పరాకాష్ఠ ఏంటంటే అధ్యాత్మ విద్య. శాస్త్రాలలో
మొత్తం ఉన్నటువంటిది అంతా కూడా అధ్యాత్మ విద్య కాదు. ఈ విషయం గమనించడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 4 వేదాలు ఉన్నాయి. ఈ 4 వేదాలలో మ్యాక్సిమం అంతా కర్మకాండం ఉంది. సో ఈ కర్మకాండం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక విద్య కాదు. రైట్? అది ఏం విద్య? యజ్ఞాలు యాగాలు చేసి ఏ విధంగా భౌతిక కోరికలను తీర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పుత్రకామేష్టి యజ్ఞ. సో పుత్రకామేష్టి యజ్ఞ శాస్త్రాల్లో ఉంది, వేదాలలో. ఇంకా దాన్ని ఫాలో చేయాలి నియమాలన్నీ కూడా, అప్పుడు పుత్రుడు పుడతారు. రైట్? సో కానీ ఇది ఏ విధంగా అధ్యాత్మ విద్య అవుతుంది? కాదు కదా. అంటే ఉన్నతమైనటువంటిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విద్య ద్వారా ఒక వ్యక్తి నేను ఆత్మని, నేను భగవంతుడి అంశముని, ఆ ఆ లైన్లో ఆలోచించట్లేదన్నమాట. అర్థమైందా? సో అందుకనే ఈ అన్ని విద్యలలో ఆధ్యాత్మ విద్య ఉన్నతమైనది. సో అధ్యాత్మ విద్య అంటే లాస్ట్కి మనకి శ్రీల వ్యాస మహర్షి ఏదైతే రాశారో ప్రత్యేకంగా వేదాంత సూత్రాలు, ఆ, అది అధ్యాత్మ విద్యని ప్రతినిధిస్తున్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వేదాంత సూత్రాలు ఒకటేముంది? అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఈ లైన్ వేదాంత సూత్రంలో ఉంది. రైట్? శాస్త్రయోనిత్వాత్, ఇది రెండవది, ఇది కూడా వేదాంత సూత్రంలో ఉంది. సో దాని అర్థం ఏంటి? ఇది డైరెక్ట్గా మనము ఆత్మలము, మనము ఈ భౌతిక జగతికి చెందని వాళ్ళము, ఇంకా మన ధ్యేయము ఆధ్యాత్మిక జగతికి వెళ్ళిపోవడం, ఇటువంటి విషయాల గురించి స్టార్టింగ్ నుంచే మాట్లాడుతుంది. రైట్? సో అందుకని ఇటువంటి విద్య ఏదైతే ఉందో ఇది ఆధ్యాత్మ విద్య. రైట్? సో ఇంకా శ్రీమద్ భాగవతం అనేది ఇది వేదాంత సూత్రం మీద ఉన్నటువంటి కామెంటరీ అన్నమాట. దీన్ని న్యాచురల్ కామెంటరీ అంటారు. సో శ్రీమద్ భాగవతం ఏదైతే ఉందో వేదాంత సూత్రము కొంచెం జటిలంగా ఉంటుంది, కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఎన్కోడెడ్గా ఉంది, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, దీన్ని అంత ఈజీగా అర్థం చేసుకోరాదు. రైట్? దాన్ని అంత సులభంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సాధారణమైన జనులకు అర్థమయ్యేటట్టుగా శ్రీమద్ భాగవతాన్ని రచించడం అనేది జరిగింది. సో వేదాంత సూత్రం మీద భాష్యమే శ్రీమద్ భాగవతము. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు? ఆ, ఈ అన్ని యొక్క పురాణాలు ఉన్నాయి, వేదాంత సూత్రాలు ఇంకా వేదాంగాలు కూడా ఉన్నాయి. 6 వేదాంగాలు ఉన్నాయి. దాంట్లో నిరుక్తి, కల్ప ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నిట్లో కూడా అంటే గ్రామర్ ఇవన్నీ. కానీ గ్రామర్ ఇదంతా అధ్యాత్మ విద్య కాదు. అవునా కదా? రైట్? సో అందుకని అధ్యాత్మ విద్య అందుకనే భజగోవిందంలో కూడా ఒకసారి వారణాసిలో శంకరాచార్యుల వారు వెళుతున్నప్పుడు ఒక ముసలాయన తను ఇంకా గ్రామర్లో చిక్కుకొని ఉన్నాడు అనమాట. ఆ కరణము ఈ కరణము వ్యాకరణం చేస్తూ ఉన్నాడు అనమాట. సో అందులో దుక్రుడు కరణము అని కూడా ఉంటుంది. సో అందుకనే శంకరాచార్యుల వారు భజగోవిందం ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని చూసి తను రాశారనమాట. సంప్రాప్తే సన్నిహితేన కాలే నహి నహి రక్షతి దుక్రుడు కరణే. సో ఈ విధంగా నీ సమయాన్ని వృధా చేస్తున్నావు ఇంత వయసులో. నువ్వు ఆ గోవిందుడి భజన చేయడం వదిలేసి నువ్వు వ్యాకరణం నేర్చుకుంటున్నావు. అది కూడా అంటే చనిపోయే అవస్థకు నువ్వు చేరావు, ఆల్రెడీ ముసలివాడు అయిపోయావు. ఇంకా నీకు వ్యాకరణంలో ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది? గోవిందుడి భజన చెయ్యి. ఎందుకంటే నహి నహి రక్షతి దుక్రుడు కరణే. నీ యొక్క గ్రామర్ నాలెడ్జ్ నిన్ను మృత్యువు నుంచి కాపాడరాదు, నువ్వు ఎంత పెద్ద స్కాలర్ అయినా కానివ్వండి. సో ఆ విధంగా ఆ, అవి సిస్టమేటిక్ స్టడీ కోసం ఉన్నాయి, కానీ అవన్నింటి వెనకాల ఒక మూల ఉద్దేశం ఉంది. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ గ్రామర్ సబ్జెక్ట్ ఉంది కదా, చిన్నప్పుడు చదివామా? గ్రామర్ సబ్జెక్టు నేర్పించారు. తెలుగులో కూడా సందులు, సమాసాలు, విభక్తులు ఇవన్నీ నేర్చుకున్నాం. అవునా కాదా? కానీ మన ఉద్దేశం ఇది నేర్చుకోవడమా, లేకపోతే ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాంటెంట్ ఏదో నేర్చుకోవడమా? కాంటెంట్ గురించి ఇవన్నీ సహాయపడ్డాయి మనకి. అవునా? ఇప్పుడు రేపు మన టెక్స్ట్ బుక్లో ఒక పెద్ద పారాగ్రాఫ్ చదవాలంటే ఈ గ్రామర్ చక్కగా నేర్చుకుంటే అవి అర్థమవుతాయి, ఇంకా మనం కూడా పారాగ్రాఫ్స్ రాయొచ్చు. ఆ ఉద్దేశంతో గ్రామర్ నేర్చుకున్నాం. రైట్? సో అలా అని మూల ఉద్దేశము అధ్యాత్మ విద్య, అది వేదాంత సూత్రము. ఓకేనా? క్లియర్ అయింది కదా ఈ విషయం? అలా దాని తర్వాత వాద ప్రవదతామహం. సో ఇక్కడ ఆ, ప్రవదతాం అంటే ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? అంటే దేని గురించైనా డిస్కషన్, వాదించటం. సో ఇద్దరు కలిసి ఇద్దరు అంతే. కూర్చొని మాట్లాడతారనమాట. ఈయన ఒక పక్షం పెడతారు, ఆయన వేరే పక్షం మాట్లాడతారు. ఈ విధంగా ఒక డిస్కషన్ నడుస్తుంది. సో దీంట్లో కూడా 3 రకాలు ఉంటాయన్నమాట. అందులో వాద ఏదైతే ఉందో అది నన్ను ప్రతినిధిస్తూ అని చెప్పారు. సో టోటల్గా 3 ఉంటాయి: జల్ప, వితండ, వాద. రైట్?
సో నేను లాస్ట్ చూపిస్తాను ఒక్కొక్కటి ఏంటో అని, జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ కోసము. ఇది అర్థమైతే మంచిది, అర్థం కాకపోతే ఇట్స్ ఓకే, అండ్ మీరు తర్వాత ఈ వీడియో ప్లే చేసి చూసుకోవచ్చు, అంత ప్రాబ్లం ఏం లేదు. సో ఒకటేంటంటే దీన్ని జల్ప అంటారు, రెండవది వితండ అంటారు, ఇంకా మూడవది వాద. సో ఈ వాద ఏదైతే ఉందో అది కృష్ణుని ప్రతినిధిస్తుంది. 3 రకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అన్నమాట. 3 టైప్స్ ఆఫ్ ప్రవదతాం అని చెప్పారు కదా కృష్ణుడు, అందులో ఇది కృష్ణుని ప్రతినిధిస్తుంది. సో జల్ప అంటే ఏంటి? జల్ప అంటే ఎక్కడైతే ఇద్దరు వ్యక్తులు వచ్చి సంభాషణ చేస్తారు, కానీ వారి ఉద్దేశం ఏంటో తెలుసా? ఏదో ఒక రకంగా నాకు తెలుసు నా పాయింటే కరెక్ట్ అని, ఎదటోడు రాంగ్ అంటే ఎదటోడి పక్షాన్ని విని విశ్లేషించే యొక్క ఉద్దేశం లేదు, నా పక్షమే సరి అని చెప్పే ఉద్దేశంతో రావడం అన్నమాట. ఉంటుంది కదా, ఎప్పుడు ఇద్దరు వ్యక్తులు వస్తారు, అరే నేనేం మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుతున్నారండి, ఆ, అది వింటే మనకు అర్థం, కానీ ఈయన గోలే, ఈయన డప్పే వాయిస్తుంటాడు అనమాట. ఎదటోడు ఏం చెప్తున్నదో అర్థం చేసుకోవడానికి రెడీగా లేరనమాట. రైట్. సో దీన్ని కంప్లీట్ డిబేటింగ్ మోడ్ అంటారు. ఓకే, ఫుల్ డిబేటింగ్ మోడ్. ఇంకా ఏదో ఒక రకంగా నేనే రైట్ అని చెప్పడానికి ఫుల్ ప్రయత్నిస్తారనమాట, దాన్ని జల్ప అంటారు. ఓకే, సో జల్పలో ప్రాబ్లం ఏంటి, ఎవరు చెప్తారు? ఏమవుతుంది ఇలా చేస్తే? ఇలా చేస్తే కన్క్లూజన్ రాదు, ప్రభుజీ ఒప్పుకుంటారా? అహంకారం వచ్చింది. అహంకారం వస్తుంది, నో డౌట్, కానీ కన్క్లూజన్ రాదు. ఏం రాదు? కన్క్లూజన్ అంటే ఏంటంటే ఆ డిస్కషన్ ఎప్పుడైనా ఎండ్ అవుతుందా? ఎండ్ అవుతుంది? అవ్వదు కదా. సో డిస్కషన్ యొక్క ఉద్దేశం ఏంటి? ఆ, సత్యం ఏంటో తెలుసుకోవడం. ఒప్పుకుంటారా? నేను సింపుల్గా చెప్పాను, సత్యం ఏంటో తెలుసుకోవడానికి మనం ఒక వ్యక్తితో డిస్కస్ చేస్తాం, నాకు ఇలా అనిపిస్తుందండి మీకేమనిపిస్తుంది, ఆయన ఒక పాయింట్ చెప్తాడు, ఆయన ఒక పాయింట్ చెప్పిన తర్వాత అరే కరెక్టే, నేను ఇలా ఆలోచించలేదు, ఇప్పుడు నా అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ అయింది మీరు చెప్పిన తర్వాత. రైట్. ఇటువంటి డిస్కషన్ ఏదైతే ఉంటుందో, ఎక్కడైతే మనం మన డప్పు వాయించడమే కాకుండా ఎదటోళ్ళు ఏం చెప్తున్నారో అది విని, ఇంకా ఉద్దేశం ఏంటి ఇక్కడ జల్పలో ఉద్దేశం ఏంటి, ఏదో ఒక రకంగా నా పాయింట్ కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి. అది చేయడానికి అబద్ధాలు ఆడాల్సి వచ్చినా ఆడేస్తాను, లేకపోతే ప్రభుజీ అలా చెప్పారు ఇది ఎలా ఉంది, అక్కడ అది రాసి అంత చాలా మంది డిబేట్లలో భగవద్గీతను కూడా ఉపయోగిస్తారు, భగవద్గీతలో ఇలా రాశారు. ఆ, అర్థమైందా? సో భగవద్గీత పేరు మీద ఎదుటోళ్ళను ఓడించడానికి ప్రయత్నించారు, కానీ భగవద్గీతలో అది లేనే లేదు. దీన్ని జల్ప అంటారు, ఏదో ఒక రకంగా ఓడించండి. రైట్. సెకండ్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్పాను, వితండ అక్కడ రాశాను నేను. వితండ అంటే ఇది మహాభయంకరం అనమాట. వితండ అంటే మొత్తం ఆ పర్సన్ మీదనే అటాక్ ఉంటుంది. కనీసము జల్పలో మీరు ఎదుటోడు చెప్పింది రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నారు, వితండలో ఎదుటోళ్ళే రాంగ్, వ్యక్తే మంచివాడు కాదు, తిట్టడము లేకపోతే బూతులు మాట్లాడడము ఇటువంటి ఒక సందర్భం జరుగుతుంది. సో వితండలో ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే తెలుసా? అదే, ఇది చాలా ఫన్నీగా ఉంటుంది, చాలాసార్లు జరుగుతుంది ఇంట్లో, ఫ్యామిలీలో ఎప్పుడప్పుడు గొడవలు జరుగుతాయి, ఇద్దరు గొడవ పెట్టుకుంటారు, హస్బెండ్ వైఫ్ గొడవ పెట్టుకుంటారు, ఎప్పుడప్పుడు ఎంత మీనింగ్లెస్ డిస్కషన్ ఉంటుందంటే ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడో అది చెప్పేది పక్కన పెట్టి నువ్వెందుకు చెప్తున్నావు అది, దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నాకు ఒక మంచి విషయం చెప్పాడు అనుకోండి, రైట్, ఆయన చెప్పింది కరెక్ట్ అని మనకు తెలుసు, కానీ అది నీ నోటి నుంచి ఎందుకు వస్తుంది? రైట్. సో అది నీ నోటి నుంచి వచ్చింది కాబట్టి ఏదో ఒక రకంగా అది రాంగ్ అని ప్రూవ్ చేస్తాను నేను. ఆ స్టేట్మెంట్ రాంగ్ అని కాదు, కానీ నీ నోటి నుంచి వచ్చింది కదా, అందుకే నాతో ఏదో ఒక రకంగా రాంగ్ అని ప్రూవ్ చేస్తాను. సో ఆ విధంగా కంప్లీట్ పర్సనల్ అటాక్ చేయడం అనేది దీన్ని వితండ అని అంటారనమాట. సో దాని కొరకు ఏమంటారు, పాయింట్లను తిప్పడము, అది ఇది కన్ఫ్యూజ్ చేయడము, డిస్కషన్ని సైడ్ ట్రాక్ చేయడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అర్థమైందా మీకు? సో దీన్ని వితండ అంటారు. మిస్లీడ్ చేయడం అర్థమైంది కదా మీకు, ఎదటోళ్ళని భ్రమించడం అన్నమాట, ఆ పాయింట్ ఈ పాయింట్ అన్ని మిక్స్ చేసి. రైట్. సో అలా. సో ఇంకా మూడవది వాద. సో వాద అంటే ఏంటి? వాద అంటే ఎక్కడైతే ఒక వ్యక్తి ఈ సంభాషణలో ఎందుకు పాల్గొంటున్నాడో సత్యం ఏంటో తేలుద్దాం, సత్యం ఏంటో తెలుసుకోవాలి. ఓకే, సో మీరు మీ పక్షం చెప్పండి, మీరు చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తే కరెక్ట్, సత్యంగా స్వీకరించాలి, నేను కూడా నా పక్షం వ్యక్తం చేస్తాను. సో ఇద్దరు కలిసి చాలా మైత్రీ భావంతో, కోఆపరేషన్తో కూర్చొని సత్యం ఏంటో తేల్చడానికి ప్రయత్నిస్తున్నారనమాట, దీన్ని వాద అంటారు. సో ఈ మూడింట్లలో
దేంట్లో కన్క్లూజన్ ఉంటుంది ఇంకా దేంట్లో ఉండదు? ఎవరు చెప్తారు? వాదాలో కన్క్లూజన్ వస్తుంది. ఆ, వాదాలో కన్క్లూజన్ ఉంటుంది. కన్క్లూజన్ ఎందుకు ఉంటుందంటే ఇద్దరు కూడా ఓపెన్ మైండెడ్గా ఉన్నారు. ఎందుకంటే నేను నేను అనుకున్నది తప్పు అవ్వచ్చు, మీరు చెప్పేది కరెక్ట్ అవ్వచ్చు, డిస్కస్ చేద్దాం. కానీ వితండలో ఇంకా ఇక్కడ నో కన్క్లూషన్. సో కృష్ణుడు ఏమంటున్నారు? ఈ మూడు రకాల ప్రవదతాలు ఏవైతే ఉన్నాయో అందులో నేను వాద, ఎందుకంటే అందులో కన్క్లూజన్ ఉంది కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఇక్కడ కృష్ణుడు చెప్పారు. సో అందుకనే ఈ యొక్క శ్లోకంలో ఏదైతే ఉందో ఆ లైన్ ఏంటి? వాద ప్రవదతామహం, ప్రవదతాంలో నేను వాదని అని చెప్పారు. ఓకే, ఈ శ్లోకంలో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? నో, క్లియర్ అయింది కదా? ఓకే, సో ఇందులో నేర్చుకోవాల్సిన విషయం చాలా ఉంది. ఓకే, ఇదైతే సరే టెక్నికల్ విషయాలు అర్థం చేసుకున్నాం, వాద జల్ప వితండ, ఓకే దట్స్ ఫైన్. బట్ ప్రాక్టికల్ అప్లికేషన్ చేయాలి. ఎప్పుడైనా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు వీ షుడ్ బి వెరీ వెరీ క్లియర్. మనం ఏదో మన పక్షం ప్రూవ్ చేయడానికి అలా కాదు. ఎప్పుడెప్పుడు ఇలా భక్తులు కూడా చేస్తారు, బయటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనమే రైటు, కృష్ణ చైతన్యమే అందరికంటే గొప్ప అని ఏదో ఒక రకంగా ప్రూవ్ చేయాలి. అటువంటి బిహేవియర్ ఎప్పుడు కూడా మనం వ్యక్తం చేయకూడదు. మనం డిస్కషన్ చేస్తున్నప్పుడు చాలా ఓపెన్ మైండెడ్గా మాట్లాడాలి. ఎవరైనా కలిసినా కానీ ఓకే అండి, మీరు శివుడిని ఆరాధిస్తున్నారు, విచ్ ఇస్ వెరీ నైస్. ఈ లోకంలో మందిరాలకి వెళ్ళడం మానేశారు జనాలు, రైట్? సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళని అప్రిషియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి మనం ప్రచారులకు అవ్వకూడదు. మనలో ఒక ప్రచారకుడు ఉన్నారనమాట లోపల, వేగంగా బయటకు వచ్చేస్తారు. నేను ఇలాంటి తప్పులు చాలా చేశాను, అందుకనే పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేర్చుకుని చెప్తున్నాను, ఇలా మీరు ఎవరు చేయకండి అని, రైట్? నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఆ, నేను కొత్తగా భక్తిలో వచ్చినప్పుడు క్లాస్లో విన్నాను, ఆ, రాధాకృష్ణులే మన అసలైన తల్లిదండ్రులు అని. అవునా కదా? సో ఇంటికి వచ్చి అమ్మతో ఆర్గ్యుమెంట్ పెట్టాను, నువ్వు నా తల్లివి కాదని. సో ఈ విధంగా మమ్మీతో ఆర్గ్యుమెంట్ నడిచింది. ఆ, ఇంకా మమ్మీకి కోపం వచ్చేసింది, దుఃఖం కూడా అయింది, ఇదే ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి, రైట్? సో ఈ విధంగా ఏంటంటే ప్రచారం చేయాలనే లోపల నుంచి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. పని ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. మనం ఇంకేమనుకుంటామంటే ప్రచారం అంటే ఏదో ఒక రకంగా నేను మాట్లాడి ఎదుటిని ఇంప్రెస్ చేసేస్తే ఆయన జపమాల తీసుకుంటాడు, ఇక భక్తుడైపోతాడు. యాక్చువల్గా అసలైన ప్రచారం దేంతో అవుతుందంటే మన ప్రవర్తన ద్వారా అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం మాట్లాడేది సెకండ్, ప్రవర్తన ఫస్ట్. జనాలు చూసేది ప్రవర్తన. సో అందుకనే మన ప్రవర్తన చాలా చాలా కోమలంగా ఇంకా ప్రీతిపూర్వకంగా ఉందనుకోండి, అప్పుడు అసలైన ప్రచారం జరుగుతుంది. అప్పుడు నిజంగానే వ్యక్తులు కృష్ణ చైతన్యాన్ని అప్రిషియేట్ చేస్తారు కదా. వాళ్ళు అనుకుంటారు, అరే మీరు భక్తి ఫాలో చేస్తున్నారు, ఎంత కోమలమైన మృదువైన సున్నితమైన మనసు మీది, ఆ, భక్తి మార్గం అంటే చాలా గొప్పది, దాని ప్రభావం మీ మీద కనిపిస్తుంది, అందుకనే నేను కూడా ఫాలో చేస్తాను. చూసారా ఏ విధంగా ప్రచారం జరిగింది ఇక్కడ? సో అందుకనే మన ప్రవర్తన చాలా పక్కా ఉండాలి. అనవసరమైన వితండ జల్ప దాంట్లో ఎప్పుడు కూడా మనం వెళ్ళకూడదు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత ఎస్ సంబడి హ్యాడ్ అ క్వశ్చన్. యా, చంద్రకళ గారు చెప్పండి. అన్మ్యూట్ చేయాలి మీరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 32వ శ్లోకంలో డౌట్లు అడగమన్నారు. అడగండి. అది అంటే ఈ వేదాంత సూత్రాలే ఆధ్యాత్మిక విద్య అని అనుకోవాలి, వ్యాసుల వారు రచించినది అని అన్నారు కదా. కరెక్ట్. వేదాలు అవన్నీ కూడా ఆధ్యాత్మిక గ్రంథాలే కానీ పూర్తిగా ప్రతిబింబించవు అని అన్నారు. రైట్, దాంట్లో పరాకాష్ట అది వేదాంత అర్థం సూత్రం. కాలేదు నాకు, ఎలా తీసుకోవాలి అంటే. ఇప్పుడు వేదాంత సూత్రాలంటే వేదాల నుంచి వచ్చినవనా, వేదాల గురించి సరే, చర్చించబడిందనా, వేదాంత సూత్రాలలో నుంచి వేదాలు వచ్చాయనా? ఓకే ఓకే ఫైన్, అర్థమైంది. సో నేను స్క్రీన్ మీద రాసి చూపిస్తాను మీకు. ఓకే, దట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. సో ఈ ప్రవదతాం డిస్కషన్ అయిపోయింది, మనం ఇప్పుడు చూద్దాము. సో మీకు అందరూ తెలుసు, వ్యాస మహర్షి ఫస్ట్ వేదం ఒక్కటే ఉండింది, దాన్ని మొత్తం 4 భాగాల్లో డివైడ్ చేశారనమాట. సో అవి 4 వేదాలు మనకందరు తెలుసు. ఫస్ట్ ఇది రాశారు, దాని తర్వాత ఇతిహాసాలు, పురాణాలు, ఇంకా ఉపనిషత్తులు ఇవి కూడా రాశారు. ఓకే, సో ఐ విల్ సే పురాణాస్ అండ్ ఉపనిషత్.
ఓకే, మహాభారతం అది కూడా రాశారు. దాని తర్వాత వేదాంత సూత్రాలు రాశారు. ఇది కూడా ఒక సెపరేట్ గ్రంథము. ఓకే, ఇది సెపరేట్ బుక్కు, ఇది సెపరేట్ బుక్కు. పురాణాలు మీకు తెలుసు, 18 పురాణాలు ఉన్నాయి. సో 18 బుక్లు ఇవి, అంటే బుక్ రూపంలో మాట్లాడితే. ఇంకా ఉపనిషత్తులు 108 ఉన్నాయి, రైట్? అలా. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అధ్యాత్మ విద్య, ఇవన్నీ కూడా ఒక రకంగా అధ్యాత్మ విద్య అండి, దర్ నో డౌట్. ఇక్కడ ఏదో కెమిస్ట్రీ గురించి, మ్యాథ్స్ గురించి చర్చించట్లేదు, రైట్? ఇక్కడ దేవుళ్ళ గురించి, మంత్రాల గురించి, యజ్ఞాల గురించి, తపస్సుల గురించి ఉంది, నో డౌట్. కానీ ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఒక జీవాత్మని ఈ భవబంధమున నుండి బయటికి వెళ్ళే మార్గం గురించి అన్నీ మాట్లాడట్లేవు. అది పాయింట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్పినట్టు ఈ 4 వేదాలలో మ్యాక్సిమం పర్సంటేజ్ ఏదైతే ఉందో అది కర్మకాండం ఉంది, కేకే. సో కర్మకాండము, పుత్రకామేష్టి యజ్ఞము, అందమైన భార్య కావాలంటే ఒక యజ్ఞం ఉంది, ధనవంతుళ్ళు అవ్వాలంటే వేరే యజ్ఞం ఉంది, దాని గురించి మాట్లాడుతుంది. సో అది కంప్లీట్గా అధ్యాత్మ విద్య కాదు, రైట్? అందులో అఫ్ కోర్స్ దేవుడు ఉన్నారు, మంత్రాలు ఉన్నాయి, ఊర్ధ్వలోకాలలో ఉండేటటువంటి దేవి దేవతలందరూ ఉన్నారు, నో డౌట్. కానీ ఉద్దేశము భౌతికమైనటువంటిది, రైట్? సో అలా. కానీ వేదాంత సూత్రం డైరెక్ట్గా నువ్వు ఆత్మవి, నువ్వు ఈ శరీరం కాదు, భగవద్ధామం నుంచి వచ్చిన వాళ్ళము, భగవద్ధామానికి వెళ్ళి, దీని గురించి వేదాంత సూత్రాలు ఇండికేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, శాస్త్రయోనిత్వాత్, ఇటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయన్నమాట. కానీ ఈ వేదాంత సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం చాలా చాలా కఠినం అర్థం చేసుకోవడం. సో దీని మీద భాష్యం రాశారు ఎవరు? వ్యాస మహర్షి. ఆ భాష్యం పేరే భాగవతం, శ్రీమద్ భాగవతం. ఓకే. సో ఈ వేదాంత సూత్రాలు ఏంటంటే సాధారణ జనులకు అర్థం కావు, కొంచెం టెక్నికల్ అన్నమాట. శ్రీమద్ భాగవతం చూడండి, ఒక పిల్లోడు చదివినా వాడికి అర్థమవుతుంది, అంత ఈజీగా రాశారనమాట, రైట్? సో ఇవి. సో అందుకనే ఈ వేదాంత సూత్రాలు లేకపోతే శ్రీమద్ భాగవతం ఏదైతే ఉందో అది ఉన్నతమైనటువంటి అధ్యాత్మ విద్య, రైట్? సో అందుకనే ఇలా చెప్పారు. ప్రభుపాదుల వారు దీని గురించి తాత్పర్యం కూడా రాశారు. ఇప్పుడు క్లియర్ అయిందా మాతాజీ? ఎస్ ప్రభుజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఎస్ మైథిలి మాతాజీ అడగండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్పన్నం. ప్రభుజీ, ఇప్పుడు జల్ప వితండ వాద చెప్పారు కదా. సో మాక్సిమం మనం చూస్తే ఎక్కువ జల్ప వితండనే మనకు జరుగుతుంది మామూలుగా ఇక్కడ మన చుట్టుపక్కల. ఎస్ వాద అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎవరు కూడా డిస్కస్ చేసి కన్క్లూజన్ చేయడానికి రెడీగా ఉండరు. ఎయిదర్ నాదే కరెక్ట్ అని ప్రూవ్ చేయాలంటారు, లేదంటే మీది తప్పు అని ప్రూవ్ చేయడానికి రెడీగా ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళతోనే మన ఇంటరాక్షన్ జరిగినప్పుడు యాజ్ ఎ డివోటీ మనం ఎలాంటి రెస్పాన్స్ అవ్వాలి అనేది దయచేసి తెలియజేయండి సార్. ఓకే, మంచి ప్రాక్టికల్ ప్రశ్న అడిగారు. సో మనం 3 చూసాము, జల్ప, వితండ, వాద. సో వాదలో ఇద్దరు కూర్చొని చాలా సాత్వికంగా డిస్కస్ చేస్తారు, సత్యం ఏంటో తెలుసుకుందాం అనే భావంతో. కానీ జల్ప వితండలో ఎదుటోళ్ళని తప్పుగా ప్రూవ్ చేయడానికి కోసమే ఉద్దేశంతో వస్తారనమాట. సో మనము ఈ లోకంలో మ్యాక్సిమం చూసేది జల్ప మరియు వితండనే, ఇక్కడ వాద చేసేవాళ్ళు చాలా తక్కువ, అవునా? సో అలాంటి పరిస్థితులు మనం ఎలా చేయాలి? చాలా సింపుల్. ఏంటంటే మనము జనరల్గా జల్ప ఇంకా వితండ లాంటి డిస్కషన్లో పాల్గొనకూడదు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డివోటీస్. మనకు సరైన ఆన్సర్ తెలిసినా కానీ, చూడండి, మీకు సత్యం తెలుసు కాబట్టి మీరు ఆ డిబేట్ విన్ అవుతారని రూల్ ఏం లేదు, ఒప్పుకుంటారా? మీరు మాట్లాడేది సత్యం అయినప్పటికీ మీరు డిబేట్ ఓడిపోవచ్చు. ఎందుకంటే లాజిక్ ఎలా పనిచేస్తుందంటే ఆ సమయంలో ఒక వ్యక్తి దాన్ని ఏ విధంగా ప్రదర్శించాడో దాని మీద ఆధారపడి ఉంటుంది. మీకు తెలిసింది సత్యమా, మీకు ఎంత తెలుసో దాని మీద ఆధారపడి ఉండదు, రైట్? సో అందుకనే వీ కెన్ ట్రై యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టు అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్, రైట్? ఎప్పుడెప్పుడు వెదటోళ్ళని కలుస్తాము, వాళ్ళు దీని గురించి, నేను పుస్తకాల డిస్కషన్ వితరణ చేస్తున్నప్పుడు, అరే మీరు భక్తి మార్గం ఫాలో చేస్తారు, మేము అద్వైత మార్గం ఫాలో చేస్తాము అని తను డిబేటే స్టార్ట్ చేశాడు. నేనేమన్నానంటే, సార్ మీకు భగవద్గీత చదవాలని ఇంట్రెస్ట్ ఉందా లేదా అది చెప్పండి నాకు, నేను వచ్చింది దానికోసం. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే నేను ఇందులో ఏముందో మీకు క్లుప్తంగా చెప్తాను, తీసుకోండి, భగవద్గీత చదవండి. ఇంట్రెస్ట్ లేదు అని అంటే చాలా ధన్యవాదాలండి, చాలామంది వెయిట్ చేస్తున్నారు. అలా అని చెప్పి ఆర్గ్యుమెంట్ ఎండ్ చేసి వెళ్ళిపోయాను. ఆయన ఏదో ఆర్గ్యుమెంట్ చెప్పాడు నాకు,
అద్వైతం అంటే ఇది, కృష్ణుడు అది దానికి నాకు ఆన్సర్ తెలుసు. ఆయన మాట్లాడేది భగవద్గీతలో సపోర్ట్ చేయలేదని నాకు తెలుసు. నేను ఆ శ్లోకాలు చెప్పి కూడా తనని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అండి మీరు చెప్పేది భగవద్గీతలో ప్రకారము కరెక్ట్ కాదు అని వ్యక్తం చేసే అవకాశం ఉంది. కానీ అటువంటి వాళ్ళతో ఇటువంటి వాద డిస్కషన్ చేయడం డిఫికల్ట్. నేను వాద చేయడానికి ప్రయత్నించాను. వాద చేయడం కంటే భగవద్గీతని మధ్యలో పెట్టి, సార్ ఇగో మీరు దీని గురించి మాట్లాడారు, కానీ కృష్ణుడు చూడండి ఇక్కడ ఏం చెప్పారు, దీని గురించి కృష్ణుడు వేరే చోట అది చెప్పారు, ఈ చోట ఇది చెప్పారు, నేను 5-6 రిఫరెన్సెస్ చూపించి చెప్పగలగవచ్చు అన్నమాట. మీ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ కాదు, ఇది మీరు చదివితే ఇంకా కంప్లీట్ అవుతుందని. కానీ తను వినడానికి రెడీగా లేదు. సో అందుకనే వి అవాయిడ్ ద డిస్కషన్. ఉపేక్ష అంటే నెగ్లెక్ట్ చేయాలి అటువంటి వాళ్ళని. ఎక్కడైతే ఈ ఆర్గ్యుమెంట్లు మనల్ని బలవంతంగా లాగుతారో, ఇప్పుడప్పుడు మనకు ఇంట్రెస్ట్ లేదు కానీ వాళ్ళు లాగుతారు, అక్కడ తెలివితో ఆ ఆర్గ్యుమెంట్ని తప్పించుకొని వెళ్ళాలి. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో జనరల్గా వాట్ ఐ డూ, ఒకసారి ఇలా జరిగిందనమాట. ఒక వ్యక్తి అనవసరంగా ఆర్గ్యుమెంట్, నేను ఇంట్రెస్ట్ చూపించట్లేదు అయినా కానీ, అలా కాదండి మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి, ఇది 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 చాలా చాలా ఆర్గ్యుమెంట్ మోడ్లో వెళ్తే, నేను అప్పుడన్నా నాకు అర్జెంట్ మీటింగ్ ఉందండి, ఆల్రెడీ 2 సార్లు నాకు కాల్ వచ్చింది, ఐ హ్యావ్ టు రన్ ఇమ్మీడియట్లీ, మీతో తర్వాత మాట్లాడతాను ఫ్రీ ఉన్నప్పుడు అని అక్కడి నుంచి తప్పించుకున్నాను. సో మనం ఏదో వాస్తవం తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరితో డిబేట్ చేసి గెలవాలనే రూల్ ఏం లేదు, రైట్? సో అందుకనే వీ షుడ్ రిమైన్ హంబల్. ఇంకా ఎవరైతే మంచి డిస్కషన్ చేసే మూడ్లో ఉంటారో, సత్వగుణంలో, ఇంకా తెలుసుకోవడానికి, అటువంటి వాళ్ళతో మనం డిస్కషన్ చేయొచ్చు. సో వీ షుడ్ అవాయిడ్ మాతాజీ. ఈ లోకంలో ఎవరికి ఏది ప్రూవ్ చేయాల్సిన అవసరం మనకి లేదు. కానీ ప్రభుజీ డివోటీస్ లో కూడా ఈ జల్ప వితండ అనేది మనం చూస్తాం చాలా మటుకు. ఎక్కడెక్కడ డివోటీస్ తో ఒక డివోటీ మాట్లాడేటప్పుడు మరి ఎలా, డివోటీస్ తోనే ఒక డివోటీ, అక్కడ కూడా జల్ప వితండ జరుగుతుంది, నేను చూసాను చాలా సార్లు. సో ఓకే. అలాంటప్పుడు ఎలా మనం బిహేవ్ చేయాలి? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ డివోటీస్ మధ్యలో కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే డివోటీస్ అంటే అందరూ శుద్ధ భక్తులు కాదు కదా. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ డివోటీస్లలో కూడా అందరు వేరే వేరే లెవెల్స్లో ఉన్నారు, రైట్? సో ఇప్పుడు ఈ జల్ప వితండ ప్రవృత్తి వచ్చేస్తుంది కొంతమందిలో. సో అప్పుడు శాస్త్రాలనే ఆధారంలో పెట్టుకుని డిబేట్ చేస్తారనమాట. ఇక్కడ ఇది చెప్పారు, మీరు చెప్పేది రాంగు, ఆ విధంగా. సో ఒక విషయం గమనించాలి ఇక్కడ, చాలా ఇంపార్టెంట్. ఏది సత్యమో మనం ఆర్గ్యుమెంట్ ద్వారా తేల్చడం దానికంటే ఆ పరమసత్యం యొక్క శరణాన్ని తీసుకోవడం చాలా మేలు. ఈ రెండింటిలో చాలా చాలా తేడా ఉందన్నమాట. సో నేను మీరు ఇద్దరం కలిసి ఒక విషయం మీద దేవుడు నిరాకారమా సాకారమా అని చాలా డిబేట్ చేయొచ్చు. భగవద్గీతలో కృష్ణుడు నిరాకారం గురించి కూడా మాట్లాడారు, అది రిజెక్ట్ చేయరాదు. భక్తులు మనం ఎప్పుడు ఓపెన్ మైండెడ్గా ఉండాలి. మనం ఏదో సాకారం ఫాలో చేస్తున్నాం కాబట్టి నిరాకారం లేనే లేదు, నిరాకారం కరెక్ట్ కాదని చెప్పరాదు. ఉంది, శ్లోకాలలో క్లియర్గా చెప్పారు కృష్ణుడు, రైట్? సో వీ కెనాట్ డినై. సో ఆ విధంగా ఒక డిస్కషన్లో మీరు ఒక పక్షం సపోర్ట్ చేయొచ్చు, నేను చేయొచ్చు, ఇద్దరం భక్తులు ప్రాక్టీస్ చేసే భక్తులము. కానీ ఒకవేళ అది రిజాల్వ్ అవ్వట్లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా 4-5 ఆర్గ్యుమెంట్స్ చెప్పి ఏదో ఒక రకంగా నా పాయింట్ని తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు అనుకోండి, అప్పుడు నాకు అర్థమైపోతుంది ఈ మాతాజీ చాలా ఓవర్ పవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో మాతాజీ, ఓకే మాతాజీ నాకు ఇంతే తెలుసు, సో బహుశా నేను కొంచెం నా భక్తులు ఎదిగిన తర్వాత ఈ విషయాలు నాకు అర్థం అవుతాయేమో, ఇప్పుడైతే నాకు అర్థం అవ్వలేదు, సో క్షమించండి ఏదైనా తప్పు మాట్లాడుంటే. ఆ విధంగా మనము అక్కడ పొజిషన్ తీసుకుని డిస్కషన్ ఆపేయడం బెటర్. ఇది ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఏదో భక్తులు తగ్గిపోయామని కాదు, ఎందుకంటే పరమసత్యం ఎవరో అది ఆల్రెడీ డిసైడెడే. అది మీరు కూడా ఒప్పుకుంటున్నారు, నేను కూడా ఒప్పుకుంటున్నాను, అది కృష్ణుడు, కరెక్టా? సో ఆ పరమసత్యం యొక్క ఆశ్రయాన్ని తీసుకోవడము, ఇంకా ఆ పరమసత్యం యొక్క సేవ చేయడం అనేది మన యాక్చువల్ ఉద్దేశం. శాస్త్రాల్లో ఏది ఎలా ఉంది దాన్ని పక్కాగా తెలుసుకోవాలి, 10 యాంగిల్లో తెలుసుకోవాలి, అది ఉన్నతమైన ఉద్దేశం కాదు. ఎందుకంటే కృష్ణుడు చెప్పారు భగవద్గీతలో, ఈ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి హృదయంలో, వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో, రైట్? అన్ని వేదాలలో వెతకాల్సింది ఎవరిని? నన్ను, అహం ఏవ వేద్యం, కరెక్ట్? సో ఒకవేళ మనకి కొన్ని టెక్నికల్ విషయాలలో కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఉన్నా, ఇద్దరు డివోటీస్ అగ్రి చేయకపోయినా, అలా అయితే కూడా ఒక నిమ్నమైన పొజిషన్ తీసుకుని అది ఎండ్ చేసేయాలి. అక్కడ వెళ్ళి జపమాల తీసుకొని, కృష్ణ నాకు శాస్త్రాల అవగాహన అంత లేదు, సో నాకు ఈ జపం మాత్రం తెలుసు,
ఈ నామము ద్వారా నేను మీ సేవ చేస్తాను, ఇది నన్ను స్వీకరించండి స్వామి అని మనం జపం చేసుకోవచ్చు హాయిగా. దెన్ యూ విల్ బి వెరీ హ్యాపీ డివోషనల్ సర్వీస్. ఓకే ఓకే మాతాజీ, ఐ హోప్ ఇట్ హెల్ప్స్ యూ. ప్రభుజీ yes ప్రభుజీ. చిన్న డౌట్ ప్రభుజీ. ఇలాంటి డిస్కషన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రభుజీ, సో మనకి కొంచెం ఒక ఒక టైప్ ఆఫ్ బాధ వస్తుంది అనమాట. సో అంటే తెలిసిన విషయాన్ని 10 రకాలుగా చెప్పి ఇది రాంగ్ అని చేయాలనుకుంటే సో ఆధ్యాత్మిక మీద కూడా ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ తగ్గుతుందేమో ఒక డౌట్ వస్తుంది. కాబట్టి అక్కడి నుంచి తగ్గడం బెటర్ ఏమో, వెనక్కి వెళ్ళిపోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది. సో చాలా టైమ్స్ నాకు ఇట్లా జరిగింది. సో అందుకని మిమ్మల్ని ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని అడుగుతున్నాను. గుడ్ గుడ్, సో మంచి ప్రశ్న ఇట్లాంటి అడిగారు. డిస్కషన్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ కదా ప్రభుజీ. 100%. ఎప్పుడైతే ఒక డిస్కషన్ దాని రూపము జల్పము ఇంకా వితండంలో మారుతుందని మీకు అనిపించింది అనుకోండి, అవాయిడ్ ద డిస్కషన్ బెటర్. కానీ అది వాదము ఉంటే చాలా మంచిది. వాదములో మీరు 4 గంటలు మాట్లాడినా కానీ దాంట్లో ఒక మంచి పోషణ దక్కుతుంది. కరెక్ట్, ఆ బాధ కలగదు, ఇంకా ఆనందం కలుగుతుంది. ఆహా, మీతో నేను 4 గంటలు మాట్లాడాను, ఆ 4 గంటలలో ఎన్ని విషయాలు నేర్చుకున్నాను, అవునా, అది ఉంటుందన్నమాట. అదైతే ఓకే, కానీ అది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే చూడండి, నేను ఇంకో ఉదాహరణ చాలాసార్లు ఇచ్చాను కూడా. ఎప్పుడైతే చైతన్య మహాప్రభుల వారు దక్షిణ భారతదేశానికి వెళ్ళారో మీకు తెలుసు, అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, తనకి సంస్కృతం రాదు, ఏమీ రాదు. ఆ? తను మాత్రము భగవద్గీత కవర్ పేజ్ చూసి కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి ఆయనకి. మహాప్రభుల వారు అన్నారు, అరే నీకు చదువు రాదు, శ్లోకాలు రావు, మరి ఏం చూస్తున్నావు ఇందులో, నీకేం అర్థమైంది, నువ్వు ఎందుకు కన్నీళ్ళు గారుస్తున్నావు? తను అన్నాడు, నాకు ఏమీ రాదు, చదవడానికి రాదు, నేను శ్లోకాలు చదువుతాకెళ్ళా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు, నా నోరు తిరగదు కూడా, అవునా. సో మరి ఎలా మీరు చదవరానప్పుడు నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే, తను ఏమన్నాడు తెలుసా, మా గురువారు నాకు ఆదేశించారు నువ్వు రోజు 18 అధ్యాయాలు చదవాలని. నాకు రాకున్నా కానీ ఆ ఆదేశాన్ని పాటించడానికి నేను ఓపెన్ చేసి చదవడానికి ప్రయత్నిస్తున్నాను. సరే, నువ్వు చదవడానికి ప్రయత్నిస్తున్నావు, చాలా మంచిది, గురుభక్తి చాలా ఉంది నీ దగ్గర, కానీ కళ్ళల్లో నుంచి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? అలా అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, ఈ కవర్ పేజ్లో చూశాను, కృష్ణుడు పూర్ణపురుషోత్తమ భగవానుడు అనంతకోటి బ్రహ్మాండాలకు స్తోత్రము, తను తన భక్తుడైనటువంటి అర్జునుడి యొక్క సారథి అయ్యాడు, డ్రైవర్ అయ్యాడు, తన భక్తుల సేవ చేయడానికి ఇంత నిమ్నమైన పొజిషన్ని ఒప్పుకున్నాడు. అది చూస్తే నాకు కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి, భగవంతుడు ఎంత కరుణ కలిగిన వాడు, ఇది భక్త వాత్సల్యము అని చెప్పగానే అప్పుడు మహాప్రభుల వారు ఎంత ఆనందపడ్డారంటే, తను అన్నాడు, భగవద్గీత యొక్క అసలైన అవగాహన నీకు కలిగింది అని చెప్పారు. తనకు ఒక్క శ్లోకం రాదు భగవద్గీతలో. ఇప్పుడు మనం ఇది సరగాణం ఆదిర్ అంతశ్చ ఇవన్నీ చర్చించాం కదా టెక్నికల్, అది ఆయనకు రాదు. అయినా కానీ భగవద్గీత అసలైన అవగాహన తనకు కలిగిందని చెప్పారు మహాప్రభుల వారు. దాని అర్థం ఏంటి, భక్తి అనేది శాస్త్రాలు ఎంత పక్కాగా అర్థమయ్యాయో, దాని టెక్నికాలిటీస్ అర్థమయ్యాయా, అది ఉన్నతమైన ఫ్యాక్టర్ కాదు. ఆల్దో శాస్త్రాలు చదవడం ఇంపార్టెంటే, దీని అర్థం శాస్త్రాలు చదవకూడదని కాదు. ఆయనకి సంస్కృతం రాదు, చదువు రాదు, అందుకనే ఆ కేసులో అలా జరిగింది. నాకు సంస్కృతం వచ్చు అంటే ఇంగ్లీష్ వచ్చు, ఇదన్నీ నేను చదవకుంటే అది బద్ధకం అవుతుంది. కృష్ణుడు ఏమంటారు, నువ్వు ఏడ్చావు కానీ చాలు శ్రీనివాసు, నీకు ఇంగ్లీష్ వచ్చు కదా, చదవచ్చు కదా భగవద్గీత, అలా అంటారు, అవును కదా. సో అందుకనే, కానీ అది ఒక పరాకాష్ఠని చూపిస్తుందన్నమాట. భక్తి అనేది భావము, భక్తి అనేది ప్రేమ, భక్తి అనేది సేవ. భక్తి అనేది నాకు ఆ చాప్టర్లో ఉన్నది, ఆ వర్డ్ దాని అర్థం ఏంటి, ఇంకా ఇదేంటి టెక్నికల్ కాన్సెప్ట్ని పక్కాగా అర్థం చేసుకోవడం అనేది అది ముఖ్యమైన ఉద్దేశము కాదు. సో దాని అర్థం ఏంటి, అది అవ్వకపోయినా కానీ మనము జపము, ఆరాధన, ప్రార్థన, ఇది మన నుండి ఎవరు తీసుకెళ్ళరాదు. ఒప్పుకుంటారా? జపం తీసుకెళ్ళగలుగుతారా ఎవరైనా? తీసుకెళ్ళరాదు. సేవ తీసుకెళ్ళగలుగుతారా? తీసుకెళ్ళరాదు. ఆరాధన, మీ ప్రార్థన ఎవరైనా ఎప్పుడైనా మీరు ప్రార్థించవచ్చు, అవునా. దీని ద్వారానే మనం కృష్ణుడికి దగ్గర అవుతాం. ఓకే, సో అందుకనే అది అర్థం చేసుకొని మనం ఆ డిస్కషన్లో నిమ్నమైన పొజిషన్ తీసుకొని, సారీ అండి నాకు ఇంకా అర్థం కాలేదు, బహుశా నేను ఎదిగిన తర్వాత అర్థమవుతుందేమో, అలా. ఓకే, అలా అని మనం ముందుకు వెళ్ళాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మైథిలి మాత క్లియరా మీకు ఇప్పుడు? డిస్ ఇస్ హెల్ప్ యూ? ఓకే, ఎస్ పద్మజ మాతాజీ. ప్రభుజీ అంటే ఏం లేదు ప్రభుజీ, అంటే ఉపనిషత్తులో ఏముంటుంది ప్రభుజీ, అంటే ఇప్పుడు వేదాస్లో కర్మకాండ గురించి చర్చ ఉంది కాబట్టి ఆధ్యాత్మికంగా
భౌతికమైన చర్చ ఉంది. ఉపనిషత్తులో కూడా భౌతికమైన చర్చ ఉంటుందా ప్రభుజీ? ఉపనిషత్తులో మ్యాక్సిమం చాలా వరకు టెక్నికల్ సబ్జెక్ట్సే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిరాకారం గురించి ఉంది చాలా వరకు, రైట్? సో అందుకనే ఈ నిరాకారవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాస్త్రాల నుంచి వాదిస్తే ఉపనిషత్తులను మధ్యలో పెట్టుకుని మాట్లాడతారు వాళ్ళు. ఇగో ఇక్కడ ఉంది నిరాకార బ్రహ్మం గురించి అని, రైట్? ఇంకా అవి కూడా చాలా స్కాలర్స్కి మాత్రమే అర్థమవుతాయి. ఉపనిషత్ ఈజ్ నాట్ ఈజీలీ యాక్సెసిబుల్, రైట్? అలాగా. సో కొన్ని ఉపనిషత్తులు ఆఫ్ కోర్స్ దే ఆర్ లిటరల్ అండ్ సింపుల్. లైక్ కలిసంత్రణ ఉపనిషత్తు ఉంది, అందులో ఈ హరే కృష్ణ మహామంత్రం గురించి ఏదైతే ఉందో. సో అలా భక్తి కాంపనెంట్స్ ప్రతి చోట ఉన్నాయి. ఇప్పుడు వేదాలలో విష్ణువు కూడా ఉన్నారు. ఋగ్వేద మంత్రంలో నేను చెప్పాను. వేదాలలో ఋగ్వేదము ఏదో నేనే అని ఒక ఒక ఎస్, దగ్గర చెప్తారు కదా కృష్ణుడు కూడా. కరెక్ట్. సో ఉన్నాయి, కానీ ఫోకస్, మ్యాక్సిమం ఫోకస్ ఏదైతే ఉందో అక్కడ కర్మకాండం మీద ఉంది. కానీ ఇఫ్ యు లుక్ ఎట్ వేదాంత సూత్ర, శ్రీమద్ భాగవతం, ఇవి ఉన్నతమైన శాస్త్రాలలో ఉన్నతమైనవి. ఎందుకంటే ఇది కంప్లీట్ స్పిరిచువల్ అన్నమాట. ఇక్కడ ఎక్కడ కూడా భౌతికంగా ఆనందపడడానికి ఇది ట్రై చేయండి, అది ట్రై, దాన్ని మొత్తం తీసేశారు అసంటువంటిది. అందుకని ధర్మ ప్రోజ్జిత కైతవోత్తర పరము నిర్మత్సరాణం సతం. శ్రీమద్ భాగవతం 3వ శ్లోకము, మొదటి అధ్యాయము, మొదటి స్కందంలో ధర్మ ప్రోజ్జిత కైతవోత్తర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం అని చెప్పారు. సో ఈ కైతవ ధర్మాన్ని కంప్లీట్గా తీసేశారు. కైతవ ధర్మం అంటే ఏ ధర్మం అయితే మనకి భౌతిక కోరికలు తీర్చుకోవడానికి మార్గం చూపిస్తుందో దాన్ని కైతవ ధర్మం అంటారు. సో అటువంటి ధర్మము ఎవరి కోసము? ఎవరైతే ఈ భౌతిక భవబంధనంలో పూర్తిగా మునిగి ఉన్నారో అటువంటి వాళ్ళని కొంచెం ధార్మికమైన మార్గంలో తీసుకురావడానికి ఈ మెట్టు లాంటిది వేశారనమాట. కనీసం మెట్టు మీద కాళ్ళు పెట్టి ఒక మెట్టు